సురేష్ సార్ క్లాసెస్. మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. రేపు ఎగ్జామ్ ఏది జరిగినా త్వరలో ఎస్ఐ జరగబోతుంది, కానిస్టేబుల్ ఎగ్జామ్ జరగబోతుంది. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్ 1, 2, 3, 4 నోటిఫికేషన్స్ ఇస్తా అని చెప్తుంది. నేను ఇప్పుడైనా అప్పుడైనా ఒకటే మాట చెప్పిన, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఈ గ్రూప్ 2 90% మన స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ యొక్క కోరిక మేరకు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ, దాదాపు 800 వీడియోస్ కేవలం 250 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో 12 months డ్యూరేషన్తో మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియచేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఒక్కసారి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాం. ఏమడిగింది ఎగ్జామ్లో క్వశ్చన్? ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి, సరైనవి గుర్తించండి అని అంటే రైట్ ఆన్సర్స్ని గుర్తించమంటున్నాను. చూడండి, 2009 డిసెంబర్ 27న ఎల్ఐసి భవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాలు సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. ఎస్, 2009లో డిసెంబర్ 27వ తారీఖు నాడు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఎల్ఐసి బిల్డింగ్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు, చుక్కా రామయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రజా సంఘాల జేఏసీ ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్గా ఎవరిని నియమించారని గత పోటీ పరీక్షలు అడిగింది. ప్రొఫెసర్ వై తిరుమలి, ఇతనే ప్రొఫెసర్ వై ఇనుగొండ తిరుమలి అంటున్నాం. అవునా? ఇతను రాసినటువంటి పుస్తకమే తిరగబడ్డ తెలంగాణ, గత పోటీ పరీక్షలు అడిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఏంది? రైట్, ఏ రైట్, ఇనుగొండ తిరుమల రైట్. గజ్జల కాంతం కో కన్వీనర్ నోడు. ఎవరి గజ్జల కాంతం? కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి గజ్జల కాంతం దీనికి కో కన్వీనర్ గా ఎన్నిక కావడం జరిగింది. అదే 2010లో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ ఉప ఎన్నికల్లో తెలంగాణ కొరకు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ పూర్తిగా టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. సో ఇందులో సరైనవి ఏమన్నా 1, 2, 3, 4 ABCD ఈ 4 కూడా సరైనవి. ఇంకోసారి చెప్తున్నాను, 2009 డిసెంబర్ 27వ తారీఖు నాడు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఎల్ఐసి బిల్డింగ్లో ప్రజా సంఘాల జేఏసీ ఏర్పడింది. రేపు ఎగ్జామ్ ఏమంటారు? ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చింది ఎవరంటారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు, చుక్కా రామయ్యలు ఈ కార్యక్రమానికి గెస్ట్గా రావడం జరిగింది. ఈ ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్గా ప్రొఫెసర్ ఇనుగొండ తిరుమలని ఎన్నుకున్నారు. ఇతను రాసినటువంటి పుస్తకం తిరగబడ్డ తెలంగాణ. కో కన్వీనర్గా గజ్జల కాంతం ఎన్నుకోవడం జరిగింది. సో ఈ గజ్జల కాంతం కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇదే ప్రజా సంఘాల జేఏసీ 2010లో జరిగినటువంటి బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలో జేఏసీకి టిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. సో పై విషయాలన్నీ కూడా సరైనవే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు చూడండి. శ్రీకృష్ణ కమిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగింది. రైట్, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది ప్రతిపాదనను పరిగణించండి అన్నాడు. ఓకేనా? అంటే ఇందులో సరైనవి గుర్తించండి అన్నాడు. ఆంధ్రప్రదేశ్ను రెండు రాష్ట్రాలుగా విభజించి సీమాంధ్ర మరియు తెలంగాణగా విభజించాలి. ఆ ప్రాంతంలో వారి రాజధానులు అభివృద్ధి చేసుకుంటారు. ఎస్, తెలంగాణ ఆంధ్ర విడగొట్టాలని చెప్పేసి అన్నది. హైదరాబాద్ యూటీ కేంద్ర పాలిత ప్రాంతం కూడా చేయాలన్నది. రాష్ట్రాన్ని హైదరాబాద్ రాజధానిగా, తెలంగాణని అమరావతిగా, సీమాంధ్రని చేసి విభజించాలి. ఇది చెప్పలే. సీమాంధ్రకు రాజధాని అమరావతి ఉండాలా, ఇట్లాంటి విషయాలు చెప్పలే. అంటే ఇప్పుడు నీకేం తెలవాలంటే సి ఎక్కడ ఉంటుంది రాను, ఇక సి ఇక్కడ ఉంటే రాను, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. అంటే ఎగ్జామినర్ ఏమంటుందంటే నువ్వు చదివినవా లేదా అని నీ నాలెడ్జ్ టెస్ట్ చేసాను. అంటే నువ్వు తెలంగాణ ఉద్యమం పైన పూర్తి అవగాహన ఉందా లేదా అని అడిగాడు. అంటే ఏంది? డి ఆన్సర్. రాష్ట్రాన్ని విభజించకుండా తెలంగాణ ప్రాంతీయ సంఘంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఒక టిఆర్సీని ఏర్పాటు చేయాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ నేను క్లాస్లో చెప్పిన.
శ్రీకృష్ణ కమిటీ 6 అంశాలను ప్రతిపాదించింది. ఆ 6 అంశాలపైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తాన ఈరోజు ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అవును, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గద్దర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేయబడింది. ఎస్, ఎప్పుడు ఏర్పాటైందని కూడా అడిగింది ఎగ్జామ్. 2009 అక్టోబర్ 3వ తారీఖు నాడు గద్దర్ దీన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అక్టోబర్ 8వ తారీఖు నాడు గద్దర్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్కు చైర్మన్గా ప్రకటించారు. డిప్యూటీ చైర్మన్గా అంటే ఎవరిని ప్రకటించారు అంటే అప్పుడున్నటువంటి నలమాస కృష్ణను ప్రకటించారు. నలమాస కృష్ణ. ఇక్కడ కన్వీనర్ అడిగాడు. ఓకే, తెలంగాణ ఫస్ట్ ఏ ఎక్కడ ఉంటుంది? రైట్, ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ అన్నిట్లో సచ్చింది. నెక్స్ట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కేశవరావు జాదవ్ నిర్వహించారు. కేశవరావు జాదవ్ నిర్వహించలేదు, విమలక్క నిర్వహించింది వాస్తవానికి. అయితే దానికి చైర్మన్ ఎవరు? కేశవరావు జాదవ్. కేశవరావు జాదవ్ చైర్మన్. అంటే డి ఎక్కడ ఉంటే అది రాంగ్ అండి. ఇక్కడ డి ఉంది, అది రాంగ్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఏంటి ఆన్సర్ దీనికి? తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కేశవరావు జాదవ్ నిర్వహించారు కాదు. ఎవరు నిర్వహించారు? విమలక్క నిర్వహించింది. ఏ బి రెండు సరైనవి. ఏమైనా ఉంటే మనకు ఫైనల్ కీలో ఏర్పడుతుంది, మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ధూమ్ధామ్కు సంబంధించినటువంటి విషయాలు అడిగింది. ధూమ్ధామ్కు సంబంధించి నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది. రైట్. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ధూమ్ధామ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఆట పాట పదాలు దానికి ప్రధానమైన స్తంభాలు. ఎస్, ఆట పాట మాట తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధూమ్ధామ్కు సంకేతాలు. 2002 సెప్టెంబర్ 30 నాడు సిద్దిపేటలో ప్రారంభమైన తెలంగాణ ధూమ్ధామ్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. రాంగ్. ఎక్కడ ప్రారంభమైంది? కామారెడ్డిలో ప్రారంభమైంది. మొట్టమొదటి ధూమ్ధామ్ కామారెడ్డిలో స్టార్ట్ అయింది. గత పోటీ పరీక్షలు అడిగింది, మొట్టమొదటి ధూమ్ధామ్ ఎక్కడ జరిగింది? కామారెడ్డిలో జరిగింది. ఎవరు మొట్టమొదటి ధూమ్ధామ్ని నిర్వహించారు? రసమై బాలకృష్ణ నిర్వహించారు. అంటే ఏంది? బి ఎక్కడ ఉంటుంది? రా, బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రా. నెక్స్ట్, ఏ ఎక్కడ ఉంటుంది? రైట్, ఏ ఇక్కడ ఉంది. అయిపోయింది, ఆన్సర్ తెలిసిపోయింది. ఓకేనా? నెక్స్ట్, సాంస్కృతిక ఆయుధంగా అది తెలంగాణ అంతటినీ మేల్కొల్పింది. రైట్ ఆన్సర్. అది కేవలం తెలంగాణ పాటలకే కాకుండా తెలంగాణ సాంప్రదాయ కళలను అదేవిధంగా పోరాటంలో భాగస్వామ్యం చేసింది. ఎస్, బతుకమ్మ, బోనాలు, పీరీలను ఒకే వేదిక పైన ప్రదర్శించడానికి నిమిత్తం ధూమ్ధామ్. పోయినసారి ఎగ్జామ్ అడిగిన ధూమ్ధామ్ అనగానను తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైన బతుకమ్మ, బోనాలు, పీరీలను ఒకే వేదిక పైన ప్రదర్శిస్తే దాన్ని ఏమన్నాం? ధూమ్ధామ్ అన్నాం. ఇది ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్. ఏసీడి ఏం లేదండి, కాన్సెప్ట్ అడిగింది. అందుకని చెప్పిన అవగాహన ఉండాలి. ఉద్యమం పైన మీకు ఏముండాలి? అవగాహన ఉండాలి అని మీకు చెప్పినా కూడా అదే అడిగింది ఎగ్జామ్. ఆల్రెడీ పాటలు అడిగింది. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. ఎవరు రాశారు ఈ పాట? దరువు ఎల్లన్న. దరువు ఎల్లన్న ఈ పాట రాసింది. ఏ5 రైట్. ఒక్క నిమిషం. ఏ4 వీరులారా వందనం. ఏ4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్, జై కొట్టు తెలంగాణ. చెట్టు మీద కోయిలమ్మ కోరసయ్యిందో, జై కొట్టు తెలంగాణ. తెల్లార వరంగ పోరు ఢిల్లీ చేరే రన్నో, జై కొట్టు తెలంగాణ, జై కొట్టు తెలంగాణ, జై కొట్టు తెలంగాణ. ఎవరు రాశారు ఈ పాటను? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థి, వరంగల్ జిల్లాకు చెందినటువంటి పసునూరి రవీంద్ర రాసిన్. అంటే B3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, కన్న తల్లి ప్రేమ నీవు ఎరుగవురా. శ్రీకాంతాచారి మరణించినప్పుడు మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి పాట. ఈ పాట పాడింది ఎవరు అడుగుతాడు అనుకున్నా, సాయిచంద్ పాడిండు. రాతి బొమ్మలో ఉన్న కొలువైన శివుడా. C5 ఆన్సర్ ఏందండి? ఇది ఆన్సర్. ఇది ఆన్సర్. లాస్ట్, ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఎవరు రాశారు ఈ పాటను? అభినయ శ్రీనివాస్. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్, ఇది కూడా గత పోటీ పరీక్ష అడిగారు. 2006లో తెలంగాణ హిస్టరీ సొసైటీ కన్వీనర్గా ఎవరున్నారు? తెలంగాణ హిస్టరీ సొసైటీని స్థాపించింది టి వివేక్. తడకమల్ల వివేక్ స్థాపించింది. దీనికి కన్వీనర్గా తడకమల్ల వివేక్ ఏర్పాటు చేశారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ తడకమల్ల వివేక్
కనకమల్ల వివేక్. నెల్లుట్ల వేణుగోపాల్ రాడికల్ మార్చ్ పత్రిక సంపాదకుడు. ఇతని సంపాదకతను ప్రస్తుతం వస్తున్న పత్రిక వీక్షణం అనే పత్రిక. ఏ పత్రిక? వీక్షణం. సంగిశెట్టి శ్రీనివాస్ దస్త్రం అనే రచన ఇతని. దస్త్రం అనే రచన. ఓకేనా? ఇది ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇది ఎగ్జామ్ లో అడిగింది, ఇది గ్రూప్ 2 లో అడిగింది. దస్త్రం అనేది మొన్న గ్రూప్ 2 లో అడిగాడు సంగిశెట్టి శ్రీనివాస్. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా వెరీ ఈజీ క్వశ్చన్ అండి. అంటే ఈజీ వచ్చిన వాళ్ళకి. తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన క్రింది కాలక్రమానుసారం జతపరచండి అన్నాడు. చూడండి, పల్లె పట్టాలపైకి ఎప్పుడు జరిగింది? పల్లెపైకి ఎప్పుడు జరిగింది మనకు? తెలంగాణ పోయినసారి ఎగ్జామ్ ఏమడిగాను? పల్లె పట్టాలపైకి అనే కార్యక్రమం ఏ కార్యక్రమంలో భాగంగా జరిగింది? సహాయ నిరాకరణలో భాగంగా జరిగింది. ఎప్పుడు జరిగింది? 2011 మార్చ్ 1వ తారీఖు నాడు జరిగింది. మార్చ్ 1వ తారీఖు తర్వాత తెలంగాణ ప్రజాభియాన్ జూపల్లి కృష్ణారావు చేపట్టింది. ఆ ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగింది? మిలియన్ మార్చ్ మనందరూ తెలుసు 2011 మార్చ్ 10వ తారీఖు నాడు జరిగింది. నెక్స్ట్, తెలంగాణ నగారా సమితి 2011 ఏర్పడింది. అంటే అన్నిటికన్నా ముందు జరిగిన కార్యక్రమం ఏంది? పల్లె పట్టాలపైకి. డి ఎక్కడ ఉంటే అదే డి ఇక్కడ లేదు, డి ఇది. అంటే నువ్వు ఆల్రెడీ క్లాస్ విని ఉంటే, నువ్వు ఆల్రెడీ రివిజన్ చేసి ఉంటే ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇది క్వశ్చన్ బాగా డిఫరెంట్గా అడిగింది. దేశ సమగ్రత చిన్న రాష్ట్రాలు ఆచరణీయమైనవి లేక అనుకూలమైనవి కావు అని పేర్కొంటూ తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం సమర్పించిన మెమోరాండంను తిరస్కరించిన కేంద్ర హోంమంత్రి. చూడండి, మురళీ మనోహర్ జోషి కేంద్ర హోంమంత్రి కాదు. ఆప్షన్ బి. నెక్స్ట్, పి చిదంబరం. వీళ్ళిద్దరు కూడా యూపీఏకు సంబంధించినటువంటి మంత్రులు. మన తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం ఎప్పుడు ఏర్పడింది అంటే మనకు ఆ విషయం పైన అవగాహన. తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం కి కన్వీనర్ ఎవరు? జి చిన్నారెడ్డి. ఎవరండి? జి చిన్నారెడ్డి. ఈ జి చిన్నారెడ్డి ఎప్పుడు కన్వీనర్? 2000 సంవత్సరంలో. అంటే అప్పుడు వీళ్ళిద్దరు హోంమంత్రులు. ఉన్నది ఎవరు? ఎల్కే అద్వానీ. ఇట్లా ఆన్సర్ చేయాలి. ఓకేనా? పోయినసారి ఎగ్జామ్ ఏమడిగాడు? తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం కన్వీనర్ ఎవరన్నాడు? వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్న జి చిన్నారెడ్డి. వీళ్ళు ఎప్పుడు కూడా సమగ్రత గురించి మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఓకే అని చెప్పారు. అది నీకు తెలుసుకోవాలి. ఆన్సర్ ఏంది? ఎల్కే అద్వానీ. రేపు ఎగ్జామ్ ఏమంటాడు? ఇదే ఎల్కే అద్వానీ ఎన్నికలు వచ్చేసరికి ఈయన అప్పుడు హోంమంత్రి. 1998 నుండి 2004 వరకు మన హోంమంత్రి. అప్పుడు ఇట్లా అన్నాడు. కానీ తర్వాత ఇదే ఎల్కే అద్వానీ 2000 అంటే తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఇతని ప్రధానమంత్రి అభ్యర్థి ఉన్నాడు. అప్పుడేమన్నాడు? మమ్మల్ని గెలిపించండి 100 రోజుల్లో తెలంగాణ అన్నాడు. ఎప్పుడు అన్నాడు అంటే ఎగ్జామ్లో 2009లో. అంటే బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు 2009లో. సౌదిని మే తెలంగాణ ఏ యాత్ర నిర్వహించినాడు? ఎగ్జామ్లో సంకల్ప యాత్ర నిర్వహించింది కూడా ఎవరు? ఇదే ఎల్కే అద్వానీ ప్రధానమంత్రి అభ్యర్థిగా. ఇవన్నీ ఎగ్జామ్ వచ్చినటువంటి క్వశ్చన్స్. అంటే నువ్వు ఏదో పార్టీల గురించి బట్టి పడతా అంటే నడవదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్, ఇది కూడా ఈజీ క్వశ్చన్. చూడండి, మనం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ కొరకు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసింది ఎవరు అంటే 2006లో రాజీనామా చేసిరు. ఆగస్టు 22వ తారీఖున. ఎవరు రాజీనామా చేసిరు? కేసీఆర్ ప్లస్ ఆలే నరేంద్ర. ఆలే నరేంద్ర ఎక్కడికి వెళ్ళి ఎంపీ అని మనం క్లాస్లో డిస్కషన్ చేసినాం. మెదక్ నుండి. అవకాశం మళ్ళీ రాదు. 250 రూపాయలకే దాదాపు 800 క్లాసెస్ ఇస్తున్నాం. 1 year డ్యూరేషన్. అంటే అవి మీరు వినాలా ఖచ్చితంగా. మెదక్ ఎమ్మెల్యే ఎంపీ ఆలే నరేంద్ర. కేసీఆర్ ఎక్కడ నుండి? కరీంనగర్ నుండి. ఇలా కేసీఆర్ అనే పేరు లేదు, కానీ ఆప్షన్ ఏముంది? కరీంనగర్. అంటే ఇది రాదు. 3 ఎక్కడ ఉంటే అది రాంగ్. ఫస్ట్ 3 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, రాదు. అయిపోయింది ఎలిమినేషన్. ఇక చూడండి, ఆలే నరేంద్ర ఇంత ముందే మాట్లాడాం. ఎక్కడికి వెళ్ళి ఎంపీ? మెదక్. A4 అయితే ఆన్సర్ అయిపోయింది. ఇది ఎవరు చెప్పగలుగుతారంటే దోస్ హు ఆల్రెడీ హర్డ్ ద సబ్జెక్ట్, దోస్ హు నో అబౌట్ ద కాన్సెప్ట్, ఆటోమేటికల్లీ దే కెన్ ఫైండ్ ద ఆన్సర్.
ఓకే, ఏమైనా అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. బి వినోద్ కుమార్ ఎక్కడికి వెళ్ళి హనుమకొండకి వెళ్ళి, రవీంద్ర నాయక్ ఎక్కడికి వెళ్ళి వరంగల్కి వెళ్ళి, మధుసూదన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఆదిలాబాద్కి వెళ్ళి, అయిపోయింది. నెక్స్ట్ 2013 ఎగ్జామ్ డేట్ అడిగింది. సిడబ్ల్యూసి రిజల్యూషన్, సిడబ్ల్యూసి తీర్మానం. సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఎప్పుడు జరిగింది తీర్మానం? 2013 జూలై 30వ తారీఖు నాడు యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అప్పుడున్నటువంటి సోనియా గాంధీ నేతృత్వంలో సిడబ్ల్యూసి ఉంది. ఆ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏం చేసింది? సిడబ్ల్యూసి తీర్మానం చేసింది. 2013 జూలై 30 నాడు సిడబ్ల్యూసి తీర్మానం చేసింది. ఎన్ని తీర్మానాలు చేసింది? 3 తీర్మానాలు చేసింది. ఎన్ని తీర్మానాలు చేసింది? 3 తీర్మానాలు చేసింది. ఏముంది ఆ 3 తీర్మానాల్లో? అవునా, హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణ, అయిపోయింది, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు. ఇంకేం చేస్తాం? పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తాం, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం. ఇంకేం చేస్తాం? హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉంటుంది, హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. మిగిలిందేంటి? ఖమ్మం జిల్లా నుండి 7 మండలాలను వేరు చేస్తాం. ఆ తర్వాత ఆంధ్రాలో అవన్నీ డిస్కషన్ చేయలే. ఓన్లీ రైట్ ఏంది? ఏబిసి రైట్, ఇది రైట్. ఇది తర్వాత విభజన తర్వాత జరిగినటువంటి డిస్కషన్. అది కూడా ఎగ్జామ్ అడిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల అత్యధికంగా నష్టపోయిన గిరిజన తెగదనడు గుత్తి కోయ. ఏ కోయ? గుత్తి కోయ. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఖమ్మం జిల్లా. ఎన్ని మండలాలు ఆంధ్రాకు బదిలీ అన్నాడు? 7 మండలాలు. ఇవన్నీ 3 కూడా ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్స్. అంటే ఈజీ అండి, మన సబ్జెక్ట్ 150 మార్కులు సంపాదించడం ఈజీ. ఎవరైతే క్లాసెస్ వింటారో వాళ్ళకు ఆటోమేటిక్గా క్లాస్ నీకు అలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ, దాన్ని మనం ఓయూ జాక్ అన్నాం. ఓయూ జేఏసీ కన్వీనర్ ఎవరంటారు? పిడమర్తి రవి అండి. ఎవరండి? పిడమర్తి రవి ఉన్నాడు. ఏంది? ఎప్పుడు ఏర్పడింది? ఓయూ జేఏసీ అన్నాడు. అధికారికంగా ఓయూ జేఏసీ హైదరాబాద్లోని హైదర్గూడలో 2009 నవంబర్ 21వ తారీఖు నాడు ఏర్పడింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఓయూ విద్యార్థి జేఏసీ 2009 నవంబర్ 20 నాడు ఏర్పడింది. రైట్ ఆన్సర్. ఎన్ని సంఘాలు ఉన్నాయి అందులో? 26 విద్యార్థి సంఘాలు. ఎన్ని విద్యార్థి సంఘాలు? 26. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాను? 50కి పైగా విద్యార్థి సంఘాలు. 50కి పైగా విద్యార్థి సంఘాలు లేవు, 26 విద్యార్థి సంఘాలు. అంటే ఆన్సర్ ఏంది? ఏ మాత్రమే సరైంది. ఏ మాత్రమే సరైంది, బి కాదు. అవును, 2 కాదు, బి కాదు, ఏ మాత్రమే సరైంది. ఓకే అండి. నెక్స్ట్ ఇది కూడా చూడండి, మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసినాం. పి ఇంద్రారెడ్డి, పటోల ఇంద్రారెడ్డి. ఈ పటోల ఇంద్రారెడ్డి భార్యనే సబితా ఇంద్రారెడ్డి, దేశంలోని మొట్టమొదటి మహిళా హోంశాఖ మంత్రి. పటోల ఇంద్రారెడ్డి ఎక్కడ నుండి ఎమ్మెల్యే? రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుండి ఎమ్మెల్యే. అతి చిన్న వయసులోనే హోంమంత్రి అయింది. ఈ పటోల ఇంద్రారెడ్డి స్థాపించిన పార్టీ ఏది? జై తెలంగాణ పార్టీ, A2. నెక్స్ట్ ఇక చూడండి, మురళీధర్ దేశపాండే. మనం క్లాస్లో డిస్కస్ చేసినాం. ఎవరి? మురళీధర్ దేశపాండే. తెలంగాణ ఐక్య వేదికలో స్టీరింగ్ కమిటీలో కీలక నాయకుడు మురళీధర్ దేశపాండే. ఇతను తెలంగాణ ముక్తి మోర్చాను ఏర్పాటు చేసింది. అంటే D5. ఇవి 2 చూసుకోండి, మనం 2 డిస్కషన్ చేసినాం. ఓకేనా? బెల్లె నాయక్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓకేనా? A2 ఇక్కడ ఉంది, A2 ఇక్కడ ఉంది. B5, D5 ఇక్కడ ఉంది. ఇది ఆన్సర్. అయిపోయింది. ఎక్కడ లేదు? D5 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇది ఒకటి తెలిసిన దానికి ఆన్సర్ వచ్చేసి చూడండి. ఓకేనా? B4. అవునా? డి రాజేశ్వరరావు, తెలంగాణ ఉద్యమ కళా మండలి. నెక్స్ట్ టి బెల్లయ్య నాయక్ తేజావత్, బెల్లయ్య నాయక్. C1 తెలంగాణ బహుజన ప్రజా సమితి. అవునా? ఏం నినాదం ఇచ్చిండు బెల్లయ్య నాయక్ అంటే రేపు ఎగ్జామ్లో? మాకు భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలి అన్నటువంటి వ్యక్తి ఎవరంటారు? బెల్లయ్య నాయక్ తేజావత్. బెల్లయ్య నాయక్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ. ఎగ్జామ్ స్టైల్ మారిందండి. నెక్స్ట్ యాంటోనీ కమిటీలో సభ్యులు ఎవరన్నాడు? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడు ఏర్పడింది ఏకే యాంటోనీ కమిటీ? ఏకే యాంటోనీ ఎవరన్నాడు ఎగ్జామ్? ఏకే యాంటోనీ దేశ రక్షణ శాఖ మంత్రి. ఇతనిది కేరళ రాష్ట్రం, ఇతను దేశానికి రక్షణ శాఖ మంత్రులు. ఎందుకు ఏర్పాటు చేశారు ఏకే యాంటోనీ కమిటీని? ఆంధ్రాలో అల్లర్లను తగ్గించడానికి ఈ ఏకే యాంటోనీ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ ఏకే యాంటోనీ కమిటీలో సభ్యులు ఎవరని చెప్పిన? సోనియా గాంధీ ఆత్మ. ఎవరు సోనియా గాంధీ ఆత్మ? అహ్మద్ పటేల్ అని చెప్పిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ డిగ్గీ రాజా దిగ్విజయ్ సింగ్ అని చెప్పిన. ఎవరు? దిగ్విజయ్ సింగ్. అదేవిధంగా పెట్రోలియం శాఖ మంత్రి ఎవరు?
వీరప్ప మొయిలీ అని మీకు చెప్పిన. ఇవి 3 చూసుకోండి మీరు. ఓకేనా అండి? చూడండి, దిగ్విజయ్ సింగ్, అవునా, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ. ఇక వీరు ముగ్గురు ఎక్కడ లేరు. ఇక మీరు ఆన్సర్ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తుంటే మీకు తెలిసిపోతుంది. ఓకేనా అండి? ఇగో ఈ అజయ్ మాకెన్ కానీ జనార్దన్ ద్వివేది ఆప్షన్లో లేరు. వీళ్ళు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ. ఇక్కడ దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు, అవునా, వీరప్ప మొయిలీ, కానీ ఎవరు లేరు? అహ్మద్ పటేల్ లేరు. ఇది కూడా కాదు, ఇది ఆన్సర్. ఎక్స్ట్రా ఎవరి పేర్లు ఇచ్చిండు అంటే వాయిలా రవి, అవునా, గులాం నబీ ఆజాద్. కానీ ఈ 3 మనకి ఏది ఉంటే అది రైట్. మీకు ఫైనల్కి వచ్చినాక గవర్నమెంట్ చెప్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. నెక్స్ట్, తెలంగాణ సమస్య సాధనకి యూపీఏ ప్రభుత్వం అనేక పార్టీల మధ్య ఒక అంగీకారం తీసుకొని రావడానికి ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ సబ్ కమిటీలోని ఇతర సభ్యులను పోయినసారి ఏమడిగాను? 2005లో యూపీఏ ప్రభుత్వం 3 కేంద్ర మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఎవరు? ఈసారి ఒక సభ్యుని పేరు ఆయన ఇచ్చేసింది. ఎవరు? ప్రణబ్ ముఖర్జీ కమిటీలో. ఇందులో సభ్యులు ఎవరు? తమిళనాడుకు చెందినటువంటి దయానిధి మారన్, అవునా, బీహార్కు చెందినటువంటి రఘువంశ్ ప్రసాద్ సింగ్. రేపు ఏ పార్టీ వాళ్ళు అంటారు? ఇగో ఈ తమిళనాడుకు చెందినటువంటి దయానిధి మారన్ డిఎంకే, ద్రవిడ మున్నెట్ర కజగం అనే పార్టీ. అదే రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆర్జేడి, రాష్ట్రీయ జనతాదళ్ అనే పార్టీ. ఇగో ఈ డిఎంకే అధినేత కరుణానిధి, ఇగో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. ప్రస్తుతం ఇతని కొడుకు తేజస్వి ప్రతాప్ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక పాత్రలు పోషించింది కూడా. ఓకేనా? ఇది ఎగ్జామ్ వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని న్యూఢిల్లీలో 2005 సంవత్సరంలో చెప్పిన నేను. చాలా మంది టీఆర్ఎస్ మీద క్వశ్చన్ రాదన్నాడు. తప్పు, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పిన నేను. ఇక మీరు ఏమనుకున్నారో మీ ఇష్టం. 2005 సంవత్సరంలో కె చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికై నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించింది. దీక్ష చేసిన మాట వాస్తవం. ఎప్పుడు? 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి. ఏ కేంద్ర మంత్రి పదవికి? కార్మిక శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి. అంటే ఏ తప్పు. నంబర్ 2, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శరద్ పవార్ కె చంద్రశేఖరరావుకు హామీ ఇచ్చింది. ఇది రైటే, శరద్ పవార్ హామీ ఇచ్చింది. కానీ శరద్ పవార్ ఏ శాఖ మంత్రి? దేశంలో అత్యధిక కాలం అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసింది ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి శరద్ పవార్. అవునా? ఏ పార్టీ ఇతంది అంటారు? ఈ శరద్ పవార్ది ఏ పార్టీ అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఓకేనా? అంటే ఇవి 2 కూడా తప్పే, ఏ మాత్రమే కాదు. అవును, సరైనది అన్నాడు. 2 కూడా కాదు. మన నేను ఎగ్జామ్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తే ఒక అమ్మాయి నన్ను ఏమంటుంది, ఎట్టిస్తారు క్వశ్చన్. ఇప్పుడు అర్థమైందా? ఎవరు చేయగలుగుతారు ఈ క్వశ్చన్కి ఆన్సర్? తెలిసిన ఉంటే చేయగలుగుతారు. ఈయన వ్యవసాయ శాఖ మంత్రి, కావాలని పరిశ్రమ, అసలు నేను ఎప్పుడు పరిశ్రమ శాఖ చేయలేదు, అత్యధిక కాలం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను. ఇక చెప్తేనేమో అర్థం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి క్లాస్ వింటే తెలుస్తుంది. నేను చెప్పిన ఇట్లనే ఉంటుంది అమ్మాయి ఎగ్జామ్లో. కావాలని మనం కన్ఫ్యూజ్ చేస్తాడు. నువ్వేమంటున్నావు? సరైనవేమన్నాడు. అయితే 1 అన్నా 2 అన్నా కావాలి. సరిగానే ఎట్లా పెడతాడు? ఇదే కదా ఎగ్జామ్ అంటే. నీ టాలెంట్ వానికి చూపించదు, వాని టాలెంట్కి నువ్వు అంతే కావాలి. అర్థమవుతుందా? మీ సొంత పైత్యం చెప్తా అంటే వాడు అసలే వినడు. గుర్తుపెట్టుకోండి, మన నాలెడ్జ్ని వాడు టెస్ట్ చేయాలనుకుంటారు, మీరు వాడిని టెస్ట్ చేసే కార్యక్రమం పెట్టుకోండి. ఓకేనా? ఇది ఆల్రెడీ చెప్పాను నేను. ఓకేనా? నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్. అవునా? తెలంగాణ ప్రజాభియాన్ యాత్ర జూపల్లి కృష్ణారావు. ఇక్కడ ప్రజాభియాన్ రావాలా, ప్రజాభిమానం వచ్చింది. తెలంగాణ నగర సమితి నాగం జనార్దన్ రెడ్డి. నెక్స్ట్, తెలంగాణ కోరి యాత్ర కిషన్ రెడ్డి. ఇందులో సరికాని జతానని బహుశా ఆన్సర్ ఏది ఇస్తాడా తెలియదు. ఓకేనా? ఇది ప్రభుత్వమే చెప్పాలి. నెక్స్ట్, సూర్యాపేటలో ఏ శీర్షికన తెలంగాణ మహాసభ ఒకరోజు సదస్సు నిర్వహించింది? ఆల్రెడీ చెప్పిన. దీన్ని మనం ఏమన్నాం? సూర్యాపేట సభని మనం ధోకా తిన్న తెలంగాణ. ధోకా తిన్న అంటే మోసగించబడ్డ తెలంగాణ. ఇది ధోకా తిన్న తెలంగాణ. ఈ సభను ఎవరు ఏర్పాటు చేశారు? మారోజు వీరన్న. ఈ సభ డిమాండ్ ఏంది? దళిత బహుజన తెలంగాణ. దగాపడ్డ తెలంగాణ దేనన్నాం? సూర్యాపేట సభ. కన్నా ముందు జరిగిన సభ ఏంటండి? ఏ సభ? భువనగిరి సభ. దగాపడ్డ తెలంగాణ సభ దేనన్నాం? భువనగిరి సభనన్నాం. భువనగిరి సభ. ఓకేనా అండి? ఇది ఆల్రెడీ నేను క్లాసులో ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఓకేనా అండి? ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ
మన టెస్ట్ సిరీస్ లో క్వశ్చన్ ఇచ్చిన. ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ అనే గ్రంథం యొక్క రచయిత ఎవరు? కేంద్ర మంత్రి జయరాం రమేష్. ఆల్రెడీ క్లాస్ లో చెప్పిన కేంద్ర మంత్రి జయరాం రమేష్. డబ్బుల గురించి ఆలోచించకండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, నాలెడ్జ్ కోసం చదవండి, జాబ్ కోసం చదవకండి. 1,00,000 సార్లు చెప్పిన నేను. ఓకేనా అండి? ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ ఎవరండి? జయరాం రమేష్. నెక్స్ట్ ఏంటండి? ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించను. మొదట్లో సిపిఐ పార్టీ సమైక్యాంధ్రను సమర్థించింది. ఎస్, సిపిఐ పార్టీ సమైక్యాంధ్రని సమర్థించింది. ఎప్పుడు ప్రత్యేక తెలంగాణను సమర్థించిందంట? 2005లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసారు. ఆ ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేస్తే 2005లో మన సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అమృత్సర్లో జరిగినాయి. ఆ సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అప్పుడున్నటువంటి ఏబి బర్దన్ ప్రత్యేక తెలంగాణకు మనం అనుకూలమా కాదా అని పొలిట్ బ్యూరోలో చర్చ జరిగితే అప్పుడు సిపిఐ పార్టీ ముక్త కంఠంతో ప్రత్యేక తెలంగాణకు ఓకే అని చెప్పి తీర్మానం చేసింది. ఆ తర్వాత దానికి నాయకత్వం వహించింది. నెక్స్ట్, సిపిఐ నాయకుడు కె నారాయణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ జన చైతన్య పాదయాత్ర చేపట్టను. కాదు, ఏ యాత్ర చేపట్టిండు? తెలంగాణ ప్రజా పోరు యాత్ర చేపట్టిండు. ఏ యాత్ర? తెలంగాణ ప్రజా పోరు యాత్రను చేపట్టిండు 2011. సో ఇది కాదు, ఏ మాత్రమే సరైనది. ఆయన ఉద్దేశం ఏందో ఎగ్జామ్ అనేది, ఆయన పాదయాత్ర అయితే చేయలేదు. ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది ఈ యాత్ర అంటే జోడే ఘాట్ నుండి స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళి? 2011లో జోడే ఘాట్ నుండి స్టార్ట్ అయిన యాత్ర ఎక్కడ జరిగింది? హైదరాబాద్ వరకు సాగింది. అది జన చైతన్య పాదయాత్ర కాదు, తెలంగాణ ప్రజా పోరు యాత్ర. సో ఫైనల్ కి వచ్చేదాకా మీకు తెలుస్తుంది ఆ పెద్ద సారు ఉద్దేశం ఏందనేది. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింది సంఘటనలు కాలక్రమానుసారం రాయండి అన్నాడు. ఓకేనా? నా రక్తం నా తెలంగాణ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్వహణ, దాన్ని ఏబీవీపీ అన్నాం. ఏబీవీపీ నా రక్తం నా తెలంగాణ కార్యక్రమం ఎప్పుడు చేసింది? 2010 జనవరి 30 మహాత్మా గాంధీ చనిపోయిన రోజు చేసింది. మనం క్లాస్లో చెప్పినాం. నెక్స్ట్, ఉస్మానియా క్యాంపస్ లో తెలంగాణ విద్యార్థి గర్జన ఎప్పుడు జరిగింది? విద్యార్థి గర్జన 2010 జనవరి 3వ తారీఖు నాడు జరిగింది. నెక్స్ట్, కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల చేత పులికేక సభ ఎప్పుడు జరిగింది? 2010 ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జరిగింది. ఫిబ్రవరి 7. తెలంగాణ కొరకు సిరిపురం యాదయ్య ఆత్మార్పణం ఎప్పుడు? సిరిపురం యాదయ్య ఆత్మార్పణం చేసుకుంటూ 2010 ఫిబ్రవరి 22వ తారీఖు ఆత్మార్పణం చేసుకున్నాడు. ఇక మీరే చూసుకోండి. అంటే ఫస్ట్ కార్యక్రమం ఏంది? 2010 జనవరి 3 తెలంగాణ విద్యార్థి గర్జన. పి ఏది ఉంటే అది, ఇగో బి, ఇగో బి, ఏ, ఇగో డి, ఆ తర్వాత సి. ఓకేనా? ఇది ఆన్సర్. రైటా అండి? రైటా? నెక్స్ట్, పాటలు ఇచ్చింది. మళ్ళీ పాటలు పాడితే పాటలు మనకు ఎంత నాలెడ్జ్ ఇచ్చింది చూడండి. ఓకేనా? నందిని సిద్ధారెడ్డి నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకు నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ. అవునండి, నందిని సిద్ధారెడ్డి రాసిన పాట ఏందండి? A5 నాగేటి సాలల్లో నా తెలంగాణ. గోరెటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా. అవునా? నెక్స్ట్, ఇక ఈయనే చూసుకోవచ్చు మీరు. A5B1 ఇది ఆన్సర్. C4 సామి జగన్ రెడ్డి ఇతిహాసం మా చేతిలో కుక్క పిల్ల. ఇతిహాసం మా చేతిలో కుక్క పిల్ల. వడ్డెబోయిన శ్రీనివాస్ D3 పడావు. ఓకేనా? ఇది ఆన్సర్. నెక్స్ట్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవునా? బతుకమ్మకు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి విషయాలు మనం డిస్కషన్ చేసినాం. తెలంగాణ తల్లి చేతిలో బోనం పట్టుకుంది, బోనం లేదు, బతుకమ్మ ఉంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బతుకమ్మను కూడా తీసేసింది. ఏముంది? ఈమె పాదాలు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీతో తయారు చేయబడి, ఈమె యొక్క చీరే గద్వాల్ పోచంపల్లి పోలేంది, ఈమె కిరీటంలో కోహినూర్ డైమండ్ ఉంది, ఈమె వడ్డానంలో జాకబ్ డైమండ్ ఉంది. ఈ జాకబ్ డైమండ్ ఎక్కడ ఉందంటారు? ఈ జాకబ్ డైమండ్ ఢిల్లీలో నిజాం
గ్యాలరీలో ఉందండి. ఓకేనా. కోహినూర్ వజ్రం ఎక్కడ ఉంది? కోహినూర్ వజ్రం లండన్లో ఇంపీరియల్ రాచగాలియా అనే మ్యూజియంలో ఉంది. ఇంపీరియల్ రాచగాలియా అనే మ్యూజియంలో ఉంది. ఓకేనా. ఇది ప్రధానమైనటువంటి కార్యక్రమాలు. రైట్. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇది నేను మీకు చెప్పడంలో కన్ఫ్యూజ్ అయిపోయింది చూడండి. సరైన జత అన్నాడు, రైట్ ఆన్సర్ గుర్తించమన్నాడు. ఇంతమంది చెప్పారు దస్త్రం సంగిశెట్టి శ్రీనివాస్, ఇది రైట్ ఆన్సర్. ఓకేనా. మిగతా సరిగా ఏడుపాయలు ఎవరి రచన? ఏడుపాయలు నందిని సిద్ధారెడ్డి. పొక్కిలి ఎవరి రచన? జూలూరి గౌరీ శంకర్. ఊరేగింపు బోయ జంగయ్య. ఓకేనా అండి. ఇది దస్త్రం, ఇది ఒకటి రైట్ ఆన్సర్, సంగిశెట్టి శ్రీనివాస్. నెక్స్ట్ నూరెళ్ళ నావూర్ అనే పాట రాసింది ఎవరు? వరంగల్ శ్రీనివాస్. దీంట్లో 243 సింగర్స్ తోని, తెలంగాణలో ఉన్నటువంటి సింగర్స్ తోని పాట పాడించాలనే ఉద్దేశంతో వరంగల్కు చెందినటువంటి వరంగల్ శ్రీనివాస్ ఈ నూరెళ్ళ నావూరు అనే పాటలు రాసిండు. వెనుకట్ల మన తెలంగాణ ఎట్లుండో అవన్నీ 243 చరణాలతో ఈ పాటను రాయడం జరిగింది. దీనికోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాలు తిరిగి కళాకారులందరినీ ఏకం చేసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది? వరంగల్ శ్రీనివాస్. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది అనే పాట రాసింది. తయ్యం దత్తయ్యం అనే పాట రాసింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కవి, రచయిత, గాయకుడు వరంగల్ శ్రీనివాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2013 ఫిబ్రవరి 22న మెడికల్ వైద్య విద్యార్థి గర్జన ఉస్మానియా మెడికల్ కాలేజ్ జరిగింది. అనేక హాస్పిటల్లో డాక్టర్లు తెలుగు తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాంగ్. ఇందులో ఏ మాత్రమే రైట్ అండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నాకు కూడా తెలియదు. ఓకేనా. అంటే కొన్ని మనకు కూడా తెలియని ఉంటాయి. ఇది చూడండి. 2009 అక్టోబర్ 18 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చింది. అందరికన్నా ఆలస్యంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన పార్టీ ఏదని గతంలో అడిగాను. అందరికన్నా ఆలస్యంగా లేఖ ఇచ్చిన పార్టీ ఏంది? తెలుగుదేశం పార్టీ. కానీ ఎప్పుడు ఇచ్చింది? 2008 అక్టోబర్ 18వ తారీఖు ఇచ్చింది. కొన్ని పుస్తకాలు సెప్టెంబర్ 18. ఎందుకు ఇచ్చింది? 2008లో టీడీపీ మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ టీడీపీని వదిలిపెట్టి కొత్త పార్టీ పెట్టుకుంటు నవ తెలంగాణ అనే పార్టీ పెట్టుకుంటే భయపడ్డటువంటి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి ఇయర్ తప్పించింది. నెక్స్ట్ పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సిపిఎం తెలంగాణ బిల్లుకు మద్దతుగా ఓటేసింది. నో. సిపిఎం పార్టీ నినాదం ఏంటంటే? సిపిఎం పార్టీ నినాదం విశాలాంధ్ర. నంబర్ ఆఫ్ టైం చెప్పిన సిపిఎం సీతారాం యేచూరి విశాలాంధ్రకే మద్దతు ఇచ్చాడు. అంటే ఇది 2 కూడా సరికావు. కానీ ఆప్షన్ ఏమడిగాడు? సరైనది అన్నాడు. ఇవి 2 కూడా సరికావు. ఎవరికి తెలుసు సరైనది సరే అంటే? నువ్వేమనుకుంటావు? ఏ మాత్రమే సరైనది కావచ్చు, బి మాత్రమే సరైనది కావచ్చు, ఇవి 2 సరైనవి కావచ్చు. ఇవి 2 కూడా సరైనవి కావు. ఓకేనా. వాడు నిన్ను టెస్ట్ చేయాలనుకుంటుండు. అర్థమవుతుందా? నువ్వు వాడిని టెస్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. నెక్స్ట్ 2001లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దృఢంగా సిఫార్సు చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం తెలవాలా? 2001లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ లేదు. ఎప్పుడుంది? 2005లో ఉంది. అంటే ఇది రాంగ్. రైట్. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ కమిటీ మరొక ఎస్ఆర్సి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఎస్ఆర్సికి సిఫార్సు చేసింది. నో. ఇవి 2 కూడా సరికావు. ఆన్సర్ ఇది. చూడండి, కావాలని వాంటెడ్గా మనల్ని టెస్ట్ చేస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ పైన క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడు? తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీకి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలు పరిగణించు. 2009 డిసెంబర్ 4 నాడు హైదరాబాద్లోని కళింగ భవన్లో సమావేశమై టీజాక్ ఏర్పాటు చేసిరు. రైట్ ఆన్సర్ ఏ. రైట్. ఓకేనా. ఏ ఎక్కడ ఉంటే అక్కడ రైట్. 4 రైట్ అన్నట్టు. నెక్స్ట్ ప్రొఫెసర్ కోదండరాములు ఏకగ్రీవంగా దాని చైర్మన్ ఎన్నుకున్నారు. రైట్. ఏబి ఎక్కడ ఉంటుంది? రైట్. ఇది మాత్రం కాదన్నట్టు క్లియర్ అయిపోయింది. ఈ 3 రైట్ అన్నట్టు. బీఆర్ఎస్ అది ఇప్పుడు దాని టీఆర్ఎస్ అన్న ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ పార్టీల సమావేశానికి హాజరైనవి. రైట్ ఆన్సర్ అంటే ఏబిసి 3 రైట్. నెక్స్ట్ దీనికి టి హరీష్ రావు కార్యదర్శి కాదు. ఓకేనా. అంటే ఏబిసి మాత్రమే సరైనవి. హరీష్ రావుకి దీనికి సంబంధం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇది ఈజీ క్వశ్చన్. స్వామి గౌడ్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్. శాసన మండలి చైర్మన్. ఇగో
తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్ ఎవరు? స్వామి గౌడ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏమడిగిండు? రైట్ ఏమన్నా నేను విద్యాసాగర్ తెలంగాణ శాసన సభలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు, మొట్టమొదటి అపోజిషన్ పార్టీ లీడర్ జానారెడ్డి, కుందూరు జానారెడ్డి. ఏమన్నాడు? సమాధానం సరైన జత అన్నాడు. అంటే ఆన్సర్ ఏంది? బి కాదు. బి ఎక్కడ ఉంటుంది? రాంగ్. బి ఇక్కడ ఉంది రాంగ్, బి ఇక్కడ ఉంది రాంగ్. నెక్స్ట్ ఏ ఎక్కడ ఉంటుంది? రైట్. ఇగో ఏ ఇక్కడ లేదు. అంటే ఏది అర్థం? ఈ రైట్ అయిపోయి ఈయన ఏర్పడిపోయింది. నువ్వు మొత్తం వెతకాల్సిన అవసరం లేదు. సి ఏముంది? బి వినోద్ కుమార్. అవును. బి సీఎం బొంతు రామ్మోహన్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొట్టమొదటి మేయర్ ఎవరండి? బొంతు రామ్మోహన్. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి తెలంగాణ మొట్టమొదటి అడ్వకేట్ జనరల్, పాలమూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్. రైట్ ఆన్సర్. ఓకేనా? అంటే చూడండి, మీరు విషయం పైన అవగాహన కలిగి ఉంటే సరిపోయిందండి, ఏమొస్తుంది. ఓకేనా? విభజన తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ 2 రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా 10 సంవత్సరాల పాటు ఉంటాడు. ఇది కరెక్టా కాదా? నెక్స్ట్ విభజనానంతరం రాజ్యసభ సీట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22, తెలంగాణ రాష్ట్రానికి 17 సీట్లు కేటాయించబడతాయి. రాజ్యసభ సీట్లు అన్నిగానం లేవు, మనకి 7 ఉన్నాయి. ఓకేనా? అంటే బి రాంగ్. బి ఎక్కడ ఉంటుంది? రాంగ్. అయిపోయింది. నెక్స్ట్ అయిపోయిందా? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 50 మంది సభ్యులు, తెలంగాణ మండలి 40. రైట్ ఆన్సర్. రైట్. హైదరాబాద్లోని హైకోర్టు కొంతకాలం వరకు 2 రాష్ట్రాలకు హైకోర్టుగా పనిచేస్తుంది. రైట్. సిడి రైట్ ఆన్సర్. సిడి రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ సుశీల్ కుమార్ షిండేల్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి కేంద్ర కమిటీ వాళ్ళ యొక్క శాఖలతో జతపరచండి. మీకు ఆల్రెడీ చెప్పిన జయరాం రమేష్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ శాఖ మంత్రి జయరాం రమేష్, ఏకే యాంటోనీ ఇంతకుముందు చెప్పిన రక్షణ శాఖ మంత్రి, గులాం నబీ ఆజాద్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వీరప్ప మొయిలీ పెట్రోలియం శాఖ మంత్రి. ఇక మీరే మ్యాచ్ చేసుకోండి. జయరాం రమేష్ గ్రామీణాభివృద్ధి A4 ఈడ ఉంది, ఈడ ఉంది. నెక్స్ట్ ఏకే యాంటోనీ రక్షణ శాఖ మంత్రి B5. ఇది ఆన్సర్. B5. గులాం నబీ ఆజాద్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వీరప్ప మొయిలీ పెట్రోలియం శాఖ మంత్రి. ఓకేనా? ఇది వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 250 రూపాయలకు సంవత్సరం ఆఫర్ ఇస్తున్నాం. క్లాసెస్ శ్రద్ధగా వినండి. మీరు ఎవరి క్లాసెస్ వింటారో జాబ్ కొట్టుకోండి, జాబ్. సో అవకాశం మళ్ళీ రాదు. విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.